నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రోన్యూమరాలజిస్ట్, ఎనర్జీ వాస్తు స్పెషలిస్ట్, శ్రీ విద్యోపాసకులు శ్రీమతి జయప్రద గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్తే అమ్మ. శ్రీమాత్రే నమః. అస్ట్రాలజీని చాలా ప్యాషనేట్గా ప్రాక్టీస్ చేస్తున్నారు. ఎన్నాళ్ళ నుంచి ప్రాక్టీస్ చేస్తున్నారండి? 17 ఏళ్ళు అవుతున్నట్టుంది. 17 ఏళ్ళు అయిపోతుంది. అందులో మీరు చాలా నిశితంగా పరిశీలిస్తూ ఉన్నారు. వాళ్ళ యాటిట్యూడ్ ఏంటి, వీళ్ళ యాటిట్యూడ్కి అంటే చక్కగా ప్రతిదీ నోట్స్ రాసుకోవటం, ప్రతిదీ నోట్ చేసుకుంటున్నారు. కాబట్టి మీరు ఇచ్చే ప్రిడిక్షన్స్ని మనం నక్షత్రాల తత్వాల గురించి చెప్తూ ఉంటే 100% మాకు అదే, మేము అలాగే ఉంటామండి అని 100% అని రియాక్ట్ అవుతూ ఉంటాం. అయితే ఇవాళ మన తత్వాల గురించి మనం వీడియోలో మనం 27 స్టార్స్కి సంబంధించి మాట్లాడేసుకున్నాం. అయితే ఇవాళ నేను అడగాలనుకుంది ఏమిటి అంటే, ఈ 27 నక్షత్రాలకు సంబంధించి ఒక్కొక్క నక్షత్రం చేసుకుందాము. పంచ ప్రాణాలతో సమానమైనటువంటి 5 విషయాలు వాళ్ళకి చెప్పాలి మీరు. ఇప్పుడు అశ్విని నక్షత్రం ఉందనుకుందాం. అశ్విని నక్షత్రము వాళ్ళు వాస్తుపరంగా తీసుకోవాల్సినటువంటి జాగ్రత్త, ఏ దైవారాధన చెయ్యాలి, అలాగే వాళ్ళకి ఏ దశ బాగా కలిసి వస్తుంది, అలాగే వాళ్ళకి ఏ గ్రహం బాగా కలిసి వస్తుంది, అలాగే వాళ్ళు ఏ క్షేత్రానికి వెళ్ళాలి. సో ఇది అశ్విని నక్షత్రానికి పంచ ప్రాణాలు లాంటి ఈ 5 విషయాలు. తప్పకుండా మీరు చెప్తే తెలుసుకోవాలి. తప్పకుండా. అయితే ఏంటంటే నవగ్రహాలకి అధిదేవతలు ఉన్నారు. ఆ దేవతల ప్రకారంగా వస్తారు. అశ్విని నక్షత్రం మనకి అశ్విని, మక, మూల 3 నక్షత్రాలకున్న దేవత ఒకటే ఉంటుంది. ఆ రూపాన్ని మనం పూజించాల్సింది. ఎందుకంటే మూలం ఆవిడే కదా అక్కడ. సో ఆ దేవత మనం పూజిస్తూనే ముందుకు వెళ్ళాలి తప్ప సపరేట్గా ఉండదు. అయితే అశ్విని నక్షత్రానికి అధిదేవత ఎవరంటే అశ్విని కుమారులు, అశ్విని దేవత. ఈ దేవతని అంటే అశ్విని నక్షత్రం వాళ్ళు పూజించవలసిన దైవం ఎవరంటే ధన్వంతరి దేవత. ధన్వంతరిని పూజించాలి. ఎందుకంటే అశ్విని దేవత అనగానే మనకి ఏంటంటే వైద్యానికి ఎక్కువగా మనకి శాస్త్రంలో చెప్పింది ఏంటంటే, స్వర్గంలో ఏదైనా ఇలాగే యుద్ధాలు జరిగినప్పుడు, ఏదైనా ప్రమాదాలు జరిగినప్పుడు ఈ అశ్విని కుమారులు సకాలంలో అక్కడ ప్రత్యక్షమై వాళ్ళకి వైద్యం చేస్తారు. వాళ్ళు జస్ట్ అలా చెయ్యి వేస్తే ఆ దెబ్బ వాళ్ళకి అలా మాయమైపోతుందంట. అందుకని వీళ్ళని వేగంతో పోలుస్తారు. వేగం చాలా ఫాస్ట్గా వెళ్ళేదని చెప్పేసి. అలాగే మాట్లాడే విధానంలో కూడా వీళ్ళంటే త్వరగా స్పష్టంగా మాట్లాడతారు, చాలా తొందరగా మాట్లాడతారు, స్పీడు. సో దాంట్లో మాటలోని స్పీడ్ ఉంటుంది, చేతుల్లోని స్పీడ్ ఉంటుంది. అందుకే అశ్విని నక్షత్రం వాళ్ళు కొంచెం అగ్రెసివ్ పీపుల్ అని అంటుంటాం. వాళ్ళ మాటలు చాలా కటువుగా మనకి ఎదురుగుండా కనిపించినప్పుడు కోపం వస్తే వాళ్ళు కొట్టకలేదు, తిట్టకలేదు, మాట్లాడుతూ ఉంటే స్ట్రైట్గా చూస్తూ మనకు అర్థమైపోతుంది వీళ్ళు ఏంటో బాబు ఎంత వాయిస్తామని చెప్పేసి. అంటే మాటల్లోనే వాళ్ళు కొట్టడము తిట్టడం అనేవి జరిగిపోతాయి, ఫస్ట్ చేయత్తకలేదు అనమాట. సో అందుకని అశ్విని నక్షత్రానికి వేగంతో పోలుస్తాం. అశ్విని కుమారులను పూజిస్తాం. అశ్విని కుమారుల దేవతలు ఈ నక్షత్రం వాళ్ళు అధిదేవతగా పూజించవలసిన ధన్వంతరి దేవత. ఆరోగ్యం ప్రధానంగా వీళ్ళకి వచ్చే అదృష్టమైన ఏదైతే దిశ ఉందో, గ్రహం బాగా అనుకూలించే గ్రహం ఏంటో అశ్విని నక్షత్రానికి బాగా అనుకూలించేది గురువు. ఖచ్చితంగా గురువు అనుగ్రహం ఖచ్చితంగా ఉంటుంది వీళ్ళకి. ఎందుకంటే వీళ్ళకు ఉండే ఆలోచన విధానం, వీళ్ళు మాట్లాడేది, వీళ్ళని ఏదైనా మనం మాటలు తగ్గించాలంటే వీళ్ళు ఎవరికి ఒకరికే మోల్డ్ అవుతారు, అది గురువుకి, ఇంకెవరికి వారు. ఇప్పుడు చాలామంది చూడండి, పిల్లలు మా మాస్టర్ అంటే నాకు చాలా ఇష్టం, చిన్నప్పుడు ఆయన చెప్పిన పాఠాలు నా మైండ్లో గుర్తుండి నా లైఫ్ని మార్చుకున్నాను అని చెప్తారు. కొంతమంది ఉద్యోగాల్లో నా కొలీగ్ కానీ నా ఫిలాసఫర్ అనుకోండి, ఆయన వల్ల నేను మారాను అంటారు. కొంతమంది బుక్ వల్ల మారానంటారు. పుస్తకాలు ఆయన రాసిన ఆథర్ ఎవరైతే ఉన్నారో వారిని నేను ఎక్కువగా గురువుగా ఫీల్ అవుతాను. ఎందుకంటే ఆయన రాసిన పుస్తకాలను చదువుతాను, నేను ఆ విషయాలు మాట్లాడతాను. సో వీళ్ళు మారడానికి గురువే మూల కారణం. సో వీళ్ళు ఏదైనా జీవితంలో ముందుకెళ్ళాలంటే గురువు కంపల్సరీగా వీళ్ళ లైఫ్లో ఉండాలి. మరి ఆన్ దట్ నోట్ వీళ్ళకి ఏ దశ బాగా కలిసి వస్తుందండి? దశ వచ్చినప్పుడు మనకి అశ్విని నక్షత్రానికి లగ్నం ఖచ్చితంగా చూసుకోవాలి. ఏంటంటే రాశి ప్రకారం మేషరాశి, 4 పాదాలు మేషరాశిలో ఉంటాయి, కుజుడు అధిపతి. సో రాశి వైజ్గా చూసుకుంటే డిఫరెంట్గా ఉంటుంది. మన నక్షత్రం వింశోదశ దశ ప్రకారం చూసుకుంటే అశ్విని నక్షత్రం కేతు మహాదశతో స్టార్ట్ అవుతుంది. సో కేతు మహాదశ చిన్న వయసులోనే అయిపోతుంది కనుక కేతు ఎక్కడున్నా ఇబ్బంది ఉండదు వాళ్ళకి. తర్వాత వచ్చే దశ ఏదైతే ఉందో శుక్ర మహాదశ, శుక్రుడు లగ్నానికి ఏమైనా చూసుకోవాలి. చాలామందికి లగ్నానికి శుక్రుడు బాగాలేకపోతే చిన్నప్పటి నుంచి వీళ్ళకి చాలా చాలామంది చెప్తారు, నా లైఫ్లో చిన్నప్పటి నుంచి నాకు తెలిసిన నుంచి కష్టపడుతూనే ఉన్నాను, కష్టపడి ఒక్కొక్క మెట్టు ఎక్కుంటూ వచ్చాను తప్ప నేనేదో డై 1లో వచ్చలేదండి అని చెప్పి అంటుంటారు. కొంతమంది చిన్నప్పటి నుంచి చాలా హ్యాపీగా
లైఫ్ అంతా లీడ్ చేస్తాం. మేము చిన్నప్పుడే ఫెరారీ కార్లో తిరిగేవాళ్ళం, కానీ ఇవాళ ఇలాంటి పరిస్థితి ఉంది అని కొంచెం చెప్తుంటారు మనకి. సో 2 రీజన్స్కి కారణం ఏంటంటే ఇక్కడ 20 ఏళ్ళు శుక్ర మహాదశ. ఈ శుక్రుడు ఎక్కడున్నాడో తెలిస్తే దాన్ని బట్టి వీళ్ళకి యోగకారకం బాగుంటుంది తెలుస్తుంది. తర్వాత రవి దశ. రవి ఖచ్చితంగా బాగుంటే కెరియర్లో బ్రహ్మాండంగా రాణిస్తారు. ఇప్పుడు అశ్విని నక్షత్రం వాళ్ళని వైద్య శాస్త్రంలో శాస్త్ర నిపుణులు అంటాం, అంటే శాస్త్రాలు, వైద్యము, తర్వాత సైంటిస్టులు. సో ఇన్వేషన్ కన్వర్ట్ చేయడానికి వీళ్ళే ముందుంటారు. సో రవి బాగుండాలి వీళ్ళకి. సో రవి బాగుంటే రవి దశ, శుక్రమహాదశ బాగుంది అంటే రవి దశకొని బాగుంటుంది. శుక్రమహాదశ బాగాలేకపోతే రవి దశకొని బాగుంటుంది. జనరల్గా రవి శుక్రులు ఇద్దరు దగ్గర ఉన్నప్పుడు, కొంచెం బాగాలేనప్పుడు, లగ్నానికి వాళ్ళు బాగాలేనప్పుడు ఖచ్చితంగా వీళ్ళకి ఎఫెక్ట్ అవుతుంది. తర్వాత చంద్రమహాదశ. చంద్రమహాదశ కూల్గా కొంచెం ప్రశాంతంగా వెళ్తుంది. అయితే ఇక్కడ దశలు ఖచ్చితంగా ఈ దశ బాగుంటుందని మనం లగ్నం చూసే చెప్పాలి. నక్షత్ర వైజ్గా ఈ దశ మీకు బాగుంటుందని చెప్పలేం. ఒకవేళ నిజంగా చిన్నప్పటి నుంచి కష్టాలు పడుతున్నారంటే ఖచ్చితంగా శుక్రుడు బాగాలేదని అర్థం వాళ్ళకి, అంత తీసుకోవాలి. అంటే నేను దశ అని ఎందుకు అన్నాను అంటే సహజంగా మరి కేతువు వింశోత్తరి దశ ప్రకారమే మనం మాట్లాడుకుంటాం కదా. అవును. కేతువుకి దగ్గరగా అనుకూలించే గ్రహాలు ఏముంటాయి అనేది నా ప్రశ్న. ఓకే. కేతువుకి అనుకూలించే మిత్రత్వం ఉండే గ్రహాలు ఏమైనా యోగిస్తాయా, లేకపోతే వాళ్ళు 100% ప్రశాంతంగా ఉంటుందా వాళ్ళకి? యోగిస్తారు. ఆ పాయింట్ మీద ఖచ్చితంగా యోగిస్తారు. కాకపోతే పాపం ఆ దశ వీళ్ళకి రాదు కదా. ఇప్పుడు కుజుడు యోగిస్తాడు వీళ్ళకి, కుజుడు బాగుంటాడు. కానీ కుజ మహాదశ ఎప్పుడు వస్తుంది వీళ్ళకి? అశ్విని నక్షత్రం వాళ్ళకి వస్తుంది, కానీ కొంచెం లేట్గా వస్తుంది. చాలా చంద్రుడు అయ్యాక వస్తుంది. చంద్రమహాదశ అయిన తర్వాత అప్పుడు కుజ మహాదశ స్టార్ట్ అవుతుంది. అప్పుడు వీళ్ళకి ఎంత వయసు వచ్చేస్తుంది? ఇంచుమించు 40 ఏళ్ళు పైన వచ్చేస్తుంది. కొంతమంది మా అశ్విని నక్షత్రం ఒకటో బాధ అనుకుంటే 7 ఏళ్ళు వాళ్ళకి చిన్నప్పుడు చిన్న వయసులో కేతు మహాదశ, తర్వాత 20 ఏళ్ళు 27 ఏళ్ళు శుక్ర మహాదశ, తర్వాత రవిదశ 6 ఏళ్ళు 32, చంద్రమహాదశ బాలేదనుకోండి 10 ఏళ్ళు 42 ఏళ్ళు. అదే 42 ఏళ్ల తర్వాత కుజుడు. అందుకే మీకు స్టార్టింగ్ చెప్పాను, శుక్రమహాదశ యోగిస్తే మేము చిన్నప్పటి నుంచే బ్రహ్మాండంగా అన్ని యోగాల్లో అనుభవిస్తూ బ్రహ్మాండంగా సాధించే ఈ లెవెల్లోకి వచ్చామని చెప్తుంటారు. ఒక శుక్రమహాదశ యోగించకపోతే ఎంతో కష్టపడి ఎన్నో దెబ్బలు తింటే నేను ఈ స్టేజ్లో ఇప్పుడు నేను తెలుసుకొని నేర్చుకున్నాను. అందుకే 40 ఇయర్స్ తర్వాత వాళ్ళ లైఫ్ ఆటోమేటిక్గా కొంతమంది 40 ఇయర్స్ తర్వాత వాళ్ళు హ్యాపీగా వాళ్ళు లైఫ్ ఎలా లీడ్ చేస్తే మర్చిపోయి ఇప్పుడు లైఫ్ మాత్రం చూపిస్తుంటారు బ్రహ్మాండంగా ఉందని. అందుకని చెప్పింది అనమాట. కుజుడు బాగుంటాడు. తర్వాత గురువు కూడా బాగుంటాడు. సో గురువు కేతువులు ఇద్దరు కూడా మంచి మోక్షాన్ని, జ్ఞానాన్ని, ఎదుటి వాళ్ళకి తత్వాన్ని బోధించేవాళ్ళు. ఇప్పుడు చాలామంది అశ్విని నక్షత్రం వాళ్ళు మాట్లాడుతుంటే వినాలనిపిస్తుంటుంది. దానికి కారణం గురువు బాగుండాలి వాళ్ళ లగ్నానికి, ఖచ్చితంగా బాగుంటుంది. రైట్. మరి వాస్తు పరంగా అశ్విని నక్షత్రం జాతకులకి వాస్తు ఏది బాగా సూట్ అవుతుంది? అశ్విని నక్షత్రం తూర్పు బాగా కలిసి వస్తుంది. ఎందుకంటే వీళ్ళు చేసే పనులన్నీ కూడా ధర్మంగా ఉంటుంది. వీళ్ళు చేసే ఏదైనా సరే ధర్మబద్ధంగా ఉండాల్సిందే. ఒకవేళ అధర్మంగా చేసినా సరే మార్చుకోవాలి, ధర్మంగా మారాల్సింది. అలా ఉండడం వల్ల తూర్పు వెళ్ళకి బాగా కలిసి వస్తుంది. తూర్పు చేస్తే కలిసి వస్తుంది. క్షేత్రానికి వెళ్ళాలి ఎక్కువగా అశ్విని నక్షత్ర జాతకులు. ఖచ్చితంగా గురుక్షేత్రానికి వెళ్ళాలి వీళ్ళు. ఎందుకంటే వీళ్ళకి తత్వము, వీళ్ళ దశని మార్చేది గురువు. వీళ్ళు ఎలా ఉన్నా వాళ్ళ జీవితంలో మార్పు అనేది జరిగేది గురువు. సో మనకి గురుక్షేత్రాల్లో తీసుకుంటే పాదగాయ క్షేత్రం తీసుకోవచ్చు, శ్రీపాద వల్లభుల సంస్థానం, మా కురుంగడ్డ వెళ్ళొచ్చు. ఇలా ఒక్కొక్క ఏదైనా నచ్చిన దేవాలయాన్ని గురువు ఆరాధన చేయాలి. గానగాపురం ఖచ్చితంగా గానగాపురం. దత్తాక్షేత్రాలు చాలా ఉన్నాయి నాన్న, నాకు కొన్ని పేర్లు గుర్తుండవు కానీ చాలా 21 క్షేత్రాలు దాకా ఉన్నాయి దత్తక్షేత్రాలు అని చెప్పేసి మనం వింటుంటే నేను ఇన్ని క్షేత్రాలు ఉన్నాయి వెళ్ళాలి అని చెప్పేసి. అలా వీళ్ళు ఏదైనా క్షేత్రానికి వెళ్ళి దర్శనం చేసుకోవడం వల్ల వెళుక్కోవాల్సి వస్తుంది. వీళ్ళు వైద్య రంగంలో ఉండనివ్వకపోండి ధన్వంతరి ఆరాధన విశేషంగా వీళ్ళు చేసుకోవాలి, ఖచ్చితంగా చేయాలి జీవితాంతం. అద్భుతం. పరిహారం వచ్చేసి వీళ్ళకి ఏం చేసుకోవాలి? మామూలుగా ఏంటంటే అందరూ కొంత అమౌంట్ తీసి చారిటీ చేస్తుంటారు. వీళ్ళు ఎవరైనా రోగులకి మందులు కొనివ్వాలి. వీళ్ళ జీవితంలో ఎటువంటి సమస్య రాకుండా ఉంటుంది. ఒక వృద్ధ దంపతులు ఎవరు ఉన్నారనుకోండి, వాళ్ళకి ప్రతి నెల ఇంత అమౌంట్ వాళ్ళకి ఇవ్వడము, ఆ మందుల కోసం, మందుల నిమిత్తం, లేదా మందులు వీళ్ళకి కొనివ్వడం, ఏ మందులు వాడతారని చెప్పేసి. ఎవరైనా ఏదైనా బాధపడుతుంటే వాళ్ళని హాస్పిటల్ అడ్మిట్ చేసిన, వాళ్ళకి హాస్పిటల్ సంబంధించిన ఆ మందులు కొనిచ్చిన వీళ్ళకి బాగా కలిసి వస్తుంది. అద్భుతం. ఇది వీళ్ళ పరిహారం అంట. చాలా బాగా చెప్పారండి. చాలా బాగా ఉపయోగపడుతుంది మన వాళ్ళకి. ఇక నెక్స్ట్ వీడియోలో భరణి నక్షత్రం గురించి తెలుసుకుందాం. థ్యాంక్ యూ అండి. నమస్తే. శ్రీమాత్రే నమః.